ఇప్పుడు నాన్ విషయం తోడు కష్టపడి పైకి వెళ్ళి ఓకే ఒప్పుకుంటాం. కాకపోతే హిందూ ధర్మం సీత ఈ పెద్ద పెద్ద అదైతే తప్పే. దేవుడంటే దేవుని తిట్టకూడదు. అంటే మనోడు ఆటగాడు కాబట్టి దేవుని తిట్టడం వల్ల చెడ్డడే, కానీ మనోడు మంచోడే, దేవుడే నా దృష్టిలో. ఏంటంటే దేవుడే. ఎన్నో ఆటగాళ్ళు ఆడే దేవత, ఇద్దరు దేవుళ్ళే దేవత నా దృష్టిలో. గుర్తుపడి ఏంటంటే మా ఓడి కొద్దిగా ఏదో మాటలు తప్పు జాగ్రత్త కాబట్టి ఆ విషయంలో దేవుళ్ళు అంటే ఏ దేవుడన్నా ఒకటే. మన దేవుళ్ళ వల్లే మనం ఇంత దాకా వచ్చాం. ఎప్పుడు దేవుళ్ళు ఎవరు అనకూడదు. కానీ దేవుడిని చెక్కేస్తారంట మరి. ఎవరే మా దేవుని చెక్కెత్తే మేము ఊరుకుంటామా? కానీ చెక్కెత్తే చెక్కాను, కానీ ముఖం చెక్కాను. అన్ని మాత్రం కింద ఏమి చెక్కదు. ఇంపార్టెంట్. మా అన్నయ్య ఆటగాడు, చాలా ఆటలు ఆడాలి. ఇండియాకి రాడు. ఇండియాకి వస్తే మొత్తం చెక్కేసి కట్ చేసేస్తారు. ఇప్పుడు దేవత అనసూయను కూడా అరెస్ట్ చేయాలి అని కొన్ని సంఘాలు అంటున్నాయి. తప్పది. దేవతను అరెస్ట్ చేస్తే ఊరుకుంటామా? బాబోయ్ మామూలుగా చూసావా? పుష్ప వచ్చేస్తాడు నా దాంట్లోకి, మామూలుగా ఉండదు. లారీలు ఎగిరిపోతాయి. అనసూయ కోసం ప్రాణం ఇస్తాం, నా బ్లడ్డే ఇస్తా మొత్తం. జైలు డ్రెస్ లో కూడా చూడొచ్చు. అయ్యి బాబు అలాగైతే ఇంకా కట్టుకోలేము. అది నేను అంతా అక్కడే ఉంటా. జైలుకి ఏదో నేరం చేయాల్సిందే. అది అనసూయ ఏమనుకోండి, దేవత అది.